అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈరోజు మనం మెతుషెలా గురించి ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఎవరు కూడా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మెతుషెలా ఈయన గురించి మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కనుక గమనించినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయంలో చూస్తాం. ఇతను ఆదాము వంశావళిలో 8వ తరం వారు. దేవునితో నడిచి మరణం లేకుండా కొనిపోబడినటువంటి హానోకు కుమారుడు ఈ మెతుషెలా. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద ఎవరైనా జీవించారు అని కనుక మనం గమనించినట్లయితే ఈ మెతుషెలా పేరు మనకు కనిపిస్తుంది. 969 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి దేవుని ప్రణాళికను నెరవేర్చిన వ్యక్తిగా ఈ మెతుషెలాను మనము చూడగలం. మెతుషెలా అనే మాటకు అర్థం మరణం ద్వారా గొప్ప తీర్పు అని అర్థం. హీస్ డెత్ షల్ బ్రింగ్ జడ్జ్మెంట్ అంటే ఇతని మరణం ద్వారా భూలోకానికి ఒక గొప్ప తీర్పు రాబోతుందని ముందుగానే దేవుడు ప్రజలకు తెలియజేశారు. ఆదాము నుండి హానోకు వరకు వాక్యం ప్రకటించబడుతూ వచ్చింది. భూలోకంలో పాపం విస్తరించడం ద్వారా దేవుడు నరులను చేసినందుకు సంతాపపడెను అని మనము ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం కదండి. అయితే ఆదాం తర్వాత 8 తరముల వరకు అంటే మెతుషెలా వరకు ఆయన సహనంతో ఉన్నారు. మెతుషెలా మరణిస్తే ప్రళయం వస్తుంది, జడ్జిమెంట్ పూర్తవుతుంది, నరులందరూ నశిస్తారు అని దేవుడు 969 సంవత్సరాలు మెతుషెలను మరణించకుండా అలాగే ఈ భూమి మీద ఉంచారు. 969 సంవత్సరాలు ఆయన కృప చూపించి సమయాన్ని పొడిగిస్తూ వచ్చారు. అందుకనే మెతుషెలా జీవించిన సంవత్సరాలు 969గా మనం బైబిల్లో చూస్తాం. మెతుషెలా తన కుమారుడైన లెమెకు చనిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా జీవించినట్లుగా చూస్తాం. అంటే దేవుని ప్రణాళిక నెరవేరే వరకు అతను మరణించలేదు కదా. ఆదాము మొదలుకొని హానోకు వరకు ప్రజలకు వాక్యం ప్రకటిస్తూ వచ్చారు. ప్రళయం వస్తుంది, రక్షణ పొందండి అని చెప్తే ఎవరూ నమ్మలేదు. కాబట్టి మెతుషెలా ఆయుష్ను దేవుడు అంతవరకు పొడిగిస్తూ సహనం చూపిస్తూ కృప చూపిస్తూ వచ్చారు. అయినా వారు వినకపోవడంతో ఈ మెతుషెలా మనవడు అయినటువంటి నోవహు దినములలో మెతుషెలా మరణించిన వెంటనే జలప్రళయం వస్తుంది. నీతిమంతులుగా దేవుని ఆజ్ఞకు లోబడి నోవహు కుటుంబం మాత్రమే రక్షణ అనే ఆ ఓడలోనికి వచ్చి రక్షింపబడతారు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఆ జలప్రలయం తర్వాత భూమి మీద వారి బాధను చూసి ఆయన తట్టుకోలేకపోయారంట. అందుకే ఇక మిమ్మల్ని నాశనం చేయను అని చెప్పి ఒక ఇంద్రధనుస్సును మనకు సూచనగా చూపిస్తారు కదండి. ఆదికాండంలో మనం గమనించినట్లయితే ఈ మాటలను మనము చూడగలం. ఆ నోవహు సంతానం ద్వారా వచ్చిన మనమంతా కూడా తిరిగి అదే పాపంలో ఉన్నప్పుడు ఈసారి ప్రళయం కాకుండా ఆయనే స్వయంగా వచ్చి ఆ రక్షకుడే మన కొరకు కలువరి సిలువలో మరణించి నిన్ను నన్ను రక్షించడానికి తానే స్వయంగా వచ్చారు. యోహాను సువార్త 3:15 వచనంలో మనం కనుక గమనించినట్లయితే ఆ వచనం ప్రకారంగా ఆయన తీర్పు తీర్చడానికి ఈ భూలోకానికి రాలేదు, కానీ మన శిక్షను తాను భరించడానికి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తాం. అయితే ఇప్పుడైతే దీర్ఘశాంతముతో మన వైపు చూస్తూ ఉన్నాడు. మనలను రక్షించడానికి ఇప్పుడైనా మనం రక్షించబడతామేమో అని, ఇకనైనా సత్యాన్ని తెలుసుకుంటామేమో అని ఆనాడు 969 సంవత్సరాలు హెచ్చరిస్తూ ప్రవచించారు. ఈ దినాలలో కూడా దేవుడు నిరంతరం మనల వాక్యం ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నారు. మనం దేవుని బిడ్డలముగా దేవుని కోసం జీవించినప్పుడు ఏ ప్రళయం మనలను సంభవించదు. ఆనాడు ఆ ప్రళయాన్ని చూడకుండా మెతుషెలా 969 సంవత్సరాలు బ్రతికి ప్రళయానికి ముందుగానే చనిపోయారు. అంటే ఆ ప్రళయంలో నీతిమంతులైన బిడ్డలు ఎవరు కూడా ఆ ప్రళయంలో చిక్కుకోలేదన్నమాట. ఉన్నవాళ్ళు నోవహు ఓడ అంటే రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించి
వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అలాగే ఎవరైతే నీతిమంతులుగా జీవించారో వారిని ఆయన ముందుగానే సహజ మరణంగా తీసుకున్నట్లుగా మనము చూస్తాం. సాధారణ మరణంగా మరి 969 సంవత్సరాలు బ్రతికి ఆయన సాధారణ మరణం పొందిన తర్వాత పరిశుద్ధంగా ఉన్న వారందరూ ఆ ప్రళయానికి ముందుగానే చనిపోయారు. పాపాత్ములంతా ఆ ప్రళయంలో చిక్కుకున్నారు. కాబట్టి నిందారహితంగా జీవిద్దాం, నిరంతరం ప్రార్థన చేద్దాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. మెతూషెల ఈ భూమి మీద 969 సంవత్సరాలు జీవించారు అని చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు ఆయన ఆయుష్ను పొడిగించడానికి గల కారణంను గుర్తించి మనము కూడా దేవుని చిత్తానుసారముగా నడుచుకునే వారముగా ఉందాం. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి పరిశుద్ధమైన జీవితమును కలిగి నిందారహితంగా ఉండి రాబోయే ఉగ్రతను తప్పించుకొని దేవుని కొరకు ఎదురు చూసే వారముగా ఉందుముగాక. ఆమేన్. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాప క్షమాపణ పొందెదరు. ఈ మాటలు నీవు నమ్మి విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఆమేన్.